Namaste Andy, I am Dr. Shruti, consultant and fertility expert at 49 Hospitals, LB Nagar branch. So, చాలా మంది ట్యూబ్ టెస్ట్ గురించి వినే ఉంటారు. ట్యూబ్ టెస్ట్ అంటే ఈ గర్భాశయానికి రెండు వైపులా రెండు ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ కాల్డ్ ఫాలోపియన్ ట్యూబ్స్. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అరౌండ్ 10 to 15 సెంటీమీటర్స్, ఇప్పుడు మన చిన్న పిల్లల స్కేల్ ఉంటుంది కదా అంత సైజ్ ఈ రెండు ట్యూబ్స్ అంత ఉండొచ్చు, ఒక 15 సెంటీమీటర్స్ ఉంటాయి. చాలా సన్నగా ఉంటాయి, అంత పొడవు ఉన్నా సరే జస్ట్ 1 mm or 2 mm దాని డయామీటర్ ఉంటుంది అంతే. వెరీ వెరీ డెలికేట్ అండ్ వెరీ నారోగా ఉంటాయి అన్నమాట. సో ట్యూబ్స్ బ్లాకేజ్ అవ్వడం చాలా ఈజీ. ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా గర్భసంచికి కానీ ఓవరీస్కి కానీ గర్భసంచి చుట్టుపక్కల కానీ ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా ఫస్ట్ ట్యూబ్సే అటాక్ అవుతాయి అండ్ ట్యూబ్స్కే ఫస్ట్ అది ఇన్ఫెక్షన్ సోకేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ట్యూబల్ బ్లాకేజెస్ మనం చూస్తూ ఉంటాం. ఈ ట్యూబ్ బ్లాకేజ్ మనం ఎలా తెలుసుకోవాలి, ట్యూబ్స్ బ్లాక్ ఉందా లేదా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా అంటే ట్యూబ్ టెస్ట్ అని చేస్తారనమాట. నార్మల్లీ మనము స్కాన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. దీంట్లో మరి ట్యూబ్స్ కనిపించవా అని చాలా మంది అడుగుతారు. నాకు ఇప్పుడే స్కాన్ చేశారండి, నాకు మొన్నే లాస్ట్ ఇయర్ స్కాన్ అయింది లేదా 2 months బ్యాక్ స్కాన్ అయింది, అందులో ఏం చెప్పలేదండి ట్యూబ్స్ గురించి అంటారు. నార్మల్ స్కాన్లో ట్యూబ్స్ గురించి కమెంట్ చేయలేము, బికాస్ ట్యూబ్స్ నేను చెప్పినట్టు చాలా సన్నగా ఉంటాయి కాబట్టి నార్మల్ స్కాన్లో ట్యూబ్స్ కనపడవు. ట్యూబ్కి ఏమన్నా వాపు వచ్చి లేదా ట్యూబ్లో ఏమన్నా చీము చేరుకొని అలా ఉన్న ట్యూబ్స్ స్కాన్లో కనపడతాయి. సో స్కాన్లో ట్యూబ్ కనబడింది అంటే అది అబ్నార్మల్ ట్యూబ్ అని మీనింగ్. సో ఈ అబ్నార్మల్గా ఉందా ఓపెన్ ఉంది ఇవన్నీ చేసుకోవడానికి ట్యూబ్ టెస్ట్ చేస్తాం. ట్యూబ్ టెస్ట్లో ఎన్ని రకాలు, ట్యూబ్ టెస్ట్లో ఒకటి హెచ్ఎస్జి అని ఉంటుంది. మోస్ట్ వైడ్లీ ప్రాక్టీస్డ్, చాలా మంది చేసే టెస్ట్ హెచ్ఎస్జి. నెక్స్ట్ ఆప్షన్ హెచ్ఎస్జి చాలా సంవత్సరాలు కూడా చేశారండి, బట్ నౌడేస్ ఒక రీసెంట్ టెక్నిక్ వచ్చింది. హెచ్ఎస్జి అంత పెయిన్ఫుల్గా ఉండదు అండ్ హెచ్ఎస్జి కంటే కొద్దిగా ఖర్చు తక్కువే అండ్ మనం ఎక్స్రేస్ కూడా ఎక్స్పోజ్ చెయ్యం. దీన్ని ఎస్ఐఎస్ అంటారు. సో మన దగ్గర 49లో ఎస్ఐఎస్ ఫాలో చేస్తాము. పెయిన్లెస్గా కంఫర్టబుల్గా పేషెంట్కి ఎస్ఐఎస్ టెక్నిక్ మనం ఫాలో చేసుకోవచ్చు. సో దీని ద్వారా కూడా మనకి ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. ఇంకొకటి గోల్డ్ స్టాండర్డ్ అంటే ది అక్యురేట్ మెథడ్ టు టెస్ట్ ట్యూబ్స్ ఇస్ లాప్రోస్కోపీ. డైరెక్ట్గా పొట్టలో ఒక చిన్న హోల్ చేసి కెమెరా పంపిస్తారండి. ఆ కెమెరా ద్వారా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, దాంట్లోంచి లిక్విడ్ 2 సైడ్లు బయటికి వస్తుందా లేదా. ఇప్పుడు మనం కింద నుంచి వెజైనా నుంచి వేసే లిక్విడ్ అంతా కూడా కింద నుంచి పైకి వెళ్ళి ట్యూబ్స్ ఓపెన్ ఉంటే 2 సైడ్లు ట్యూబుల నుంచి బయటికి రావాలి. సో క్లియర్గా ఉంటుంది. సో బయటికి ఫ్లూయిడ్ రావట్లేదంటే ఆ ట్యూబ్లో బ్లాకేజ్ ఉందండి. సో ఏ సైడ్ బ్లాక్ ఉంది, 2 సైడ్లు ఉంది అన్ని క్లియర్గా లాప్రోస్కోపీలో కనిపిస్తాయి. ఇది గోల్డ్ స్టాండర్డ్. సో 3 types ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. దీనికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సపోజ్ మీ డాక్టర్ మీకు ఎస్ఐఎస్ అడ్వైస్ చేశారు. ఎస్ఐఎస్ ఇస్ ఇప్పుడు మోస్ట్ కామన్ అండ్ చాలా మంచి సక్సెస్ ఉన్న ప్రొసీజర్. ఎస్ఐఎస్కి ఎలా ప్రిపేర్ అయ్యి రావాలి, మీకు మత్తు ఏమి ఇవ్వరండి ఎందుకంటే నొప్పి ఉండదు కాబట్టి. సో నార్మల్గా మీరు ఫుడ్ తీసుకొని నార్మల్గా వర్క్కి లీవ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏమాత్రము రెస్ట్రిక్షన్ లేకుండా రావచ్చు హాస్పిటల్కి. సో కొన్ని రక్త పరీక్షలు చేస్తాము బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. బ్లడ్లో ఏమాత్రం ఇన్ఫెక్షన్ లేదనుకున్నప్పుడు యు ఆర్ రెడీ ఫర్ ఎస్ఐఎస్. పెద్దగా ప్రిపరేషన్ అవసరం లేదు. హెచ్ఎస్జి పెయిన్ ఉంటుంది కాబట్టి కొంతమంది అనెస్థీషియా తీసుకుంటారు. అనెస్థీషియా తీసుకునే వాళ్ళు ఫాస్టింగ్లోనే రావాలి సెంటర్కి. సో లాప్రోస్కోపీ చేసిన హెచ్ఎస్జి టెక్నిక్ చేసినా మీరు ఫాస్టింగ్లో వెళ్ళాల్సి ఉంటుంది అండ్ మీకు మత్తిస్తారు. సో మీరు స్పృహలో ఉండరు ఈ ప్రొసీజర్స్ జరిగేటప్పుడు. సో ఫైనల్గా మీరు స్పృహలో ఇమీడియట్గా 5-10 minutes తర్వాత నార్మల్ అయిపోతారు, రిపోర్ట్ ఇచ్చి పంపించేస్తారు. బట్ ఎస్ఐఎస్కి మత్తు అవసరం లేదు. ఇది చాలా కామన్గా అందరూ చేయించుకుంటున్నారు, మనం కూడా చేస్తున్నాము. సో ఈ ఎస్ఐఎస్ టెక్నిక్ ట్యూబల్ ప్రాబ్లం ఉంది, మీకు ట్యూబ్స్ బ్లాక్ అని డౌట్ ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎస్ఐఎస్ చేయించుకోవడానికి మా సెంటర్కి రావచ్చు. సో ఎస్ఐఎస్ టెక్నిక్ మనం ఎలా చేస్తామంటే పేషెంట్ హాస్పిటల్కి నార్మల్గా వస్తారు, తినేసి ఒక అటెండర్తో పాటు రావాలి. ఎందుకంటే కొద్దిగా వాళ్ళకి ఏదైనా డిస్కంఫర్ట్ అనిపించినా కూడా ఒక అటెండర్ తోడుగా ఉంటే మీకు సపోర్ట్గా ఉండటానికి ఖచ్చితంగా ఒక అటెండర్ని తీసుకొని మాత్రం రమ్మంటాం. సో మనం స్కాన్ చేసే రూమ్లోనే ఇది చేస్తాం. ఓటీలోనో లేదా ఎక్కడో ప్రొసీజర్ రూమో అవసరం లేదు. నార్మల్గా మీరు కాట్ మీద పడుకుంటారు, కింద నుంచి మనం సెలైన్ వాటర్ వేస్తాం అనమాట. ఒక చిన్న ట్యూబ్ వేసి దానిలోంచి వాటర్ వేస్తాం. ఆ వేసిన వాటర్ 2 ట్యూబుల్లోంచి బయటికి వస్తుందా లేదా అని మనం స్కాన్ ద్వారా చెక్ చేసుకుంటాం. సో వెజైనల్ స్కాన్, ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్, TVS అంటారు అనమాట. సో ఈ స్కాన్ ద్వారా రైట్ ట్యూబ్ చూస్తాం. సో వాటర్ పుష్ చేసి రైట్ ట్యూబ్లో చూస్తాం. రైట్ ట్యూబ్లో స్పిల్ ఉంది అంటే మనకు కనిపించేస్తుంది స్క్రీన్ మీద. అలాగే లెఫ్ట్ ట్యూబ్ మళ్ళీ వాటర్ పుష్ చేసి లెఫ్ట్ సైడ్ కూడా రిలీజ్ అయిందా లేదా స్కాన్ ద్వారా చూసుకుంటాం. సో 2 sides మనకి రిలీజ్ అయింది అంటే
యువర్ 2 ట్యూబ్స్ ఆర్ ఓపెన్, ఏ ప్రాబ్లం లేదు, ట్యూబ్స్ బాగున్నాయి అని మీనింగ్. ఒక సైడే స్పిల్ వచ్చి ఇంకో సైడ్ రాలేదనుకోండి, ఆ ఇంకో సైడ్ బ్లాక్ ఉంది, ది అదర్ ట్యూబ్ ఇస్ నార్మల్ అని మీనింగ్. సో ట్యూబల్ బ్లాక్ ఉంటే ఏం చేయొచ్చు? ట్యూబల్ బ్లాక్ ఉంటే ఒక ఆప్షన్ దాన్ని క్లీన్ చేయించుకోవచ్చు, ఇంకొక ఆప్షన్ మనం ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి IVF చెప్తామన్నమాట, తొందరగా కన్సీవ్ అవ్వటానికి. సో ఈ 2 ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ట్యూబల్ బ్లాక్స్ ఉన్నా కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ ది బెస్ట్ సొల్యూషన్స్ ఫర్ ట్యూబల్ బ్లాక్స్ ఆల్సో. థ్యాంక్ యూ.